హే గైస్, వెల్కమ్ టు తెలుగు తమాషా బ్లాగర్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. గైస్ డిమార్ట్ పార్ట్ 1 లో షాపింగ్ వీడియో చూసారు. అక్కడ అయిన బిన్ను వల్ల మేమిద్దరం ఎలా కొట్టుకున్నామో చూడండి. 8,000 బిల్లు చేసావు. నేను ఎక్కడ చేశాను? ఇవన్నీ ఎవరు కొనుక్కున్నాడు? ఇది ఎవరు కొన్నాడు? ఇది ఎవరు కొన్నాడు? ఇది ఎవరు కొన్నాడు? అవన్నీ ఎవరు కొన్నారు? అవి చెప్పండి సార్. ఇది నేను చెప్పాను. అది ఆ డబ్బా ఇది ఒకసారి వ్యాజ్లిన్ తీసుకుంది. ఆల్రెడీ ఒక బాటిల్ ఉంది. ఆల్మోస్ట్ 70% ఇప్పుడు అది స్టాక్ అండి. ఇంకేం చెప్తాను నేను స్టాక్ అదేది ఇది కూడా ఆల్మోస్ట్ 70% ఉంది. నువ్వు కూడా వాడుతున్నావు కదా నా షాంపూని అని చెప్పి మళ్ళా కొనేసింది. అప్పుడు అది ఇంకో 1 మంత్ వస్తుంది. 1 మంత్ ఉంది. ఇంకా 1 మంత్ వస్తుంది. ఇంకా అది మీకు ఇప్పుడు నిజం చెప్పనా, వెళ్ళేటప్పుడు బిల్ ఎంత అంటే నేను 5,000 అన్నా. నేను 10,000 అవుతుంది అవ్వకుండా ఎందుకు ఉంటుంది అన్న. ఇప్పుడు 10,000కి న్యాయం చేయడానికి అక్కడ లేని సరుకులన్నీ కొన్నది. ఇందులో సగం అవసరమే లేవు దీంట్లో. నీకు కూడా నాకు తెలిసి ఇలాగే అవుతుంది. ఇంట్లో వైఫ్లు అందరూ ఇలాగే ఉంటారేమో. నేను అడిగింది ఇది ఒక్కటే కాదు. ఎందుకంటే ఇష్టంగా తింటాది, అందుకే ఇది కనిపించి సరే ప్రేమతో ప్రింగిల్స్ తీసుకుంటావా నీకు ఇష్టం కదా అని చెప్పి తీసుకోమని చెప్పా. ఒక్కటే నాకు తెలియదు. ఏది కాదు బనానా చిప్స్. నాది కాదు అది. బనానా చిప్స్ బనానా చిప్స్ లేవు కొనలేదు. ప్లస్ ఎందుకు అయిందంటే దీనివల్ల డ్రై ఫ్రూట్స్ వల్ల మీకు ఆల్రెడీ తెలిసిందే డ్రై ఫ్రూట్స్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఫాల్ట్ నాది కాదు, ప్రైజెస్ అంత ఫాల్ట్. నేను చెప్తాక ఏముంది, ఇంకా అన్న తర్వాత ఇంకేం చేయలేం. మన ఎండ్ ఆఫ్ ది డే ఎలాగైనా మన జోబులు ఖాళీ చేసుకొని రావాల్సిందే. మీకు ఇప్పుడు ఇందులో నిజంగా ఎన్ని అవసరం లేదనేది రెండు పక్క పెట్టి క్లియర్ గా చూపిస్తా గైస్. 2 బ్రష్లు వేస్ట్. ఇది అవసరం లేదు. పండు ఆల్రెడీ ఉంది, ఇది అవసరం లేదు. బనానా చిప్స్ బోల్డ్ స్నాక్స్ ఉన్నాయి ఇంట్లో, ఇది కూడా అవసరం లేదు. ఓట్స్ ఆల్రెడీ 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఎప్పుడో 3-4 వీక్స్ తర్వాత దానికి ఇప్పుడే కొనేసావు ఓట్స్. ఇది అవసరం లేదు. ఇంకేమన్నా అవసరం లేదు. ఇది అవసరం లేదు. ప్రింగిల్స్ అవసరం లేదు. సరే 2 జీడిపప్పులు ఒక జీడిపప్పు అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఉప్పు ఒకటే అవసరం. ఇది అవసరం లేదు. 3 ప్యాకెట్లు ఉన్నాయి. ఆట 5 కేజీలు చేయలేదు కానీ ఇది మాత్రం మళ్ళీ ఇంకో కేజీ అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. నాకు రైస్ కావాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో కూడా చాలా ఉన్నాయి. మీకు స్టాక్ అంతా చూపిస్తారండి. రండి. నువ్వు కూడా చూద్ది కానీ. ఇదిగో ఫ్రెంచ్ ఫ్రైస్ అంట. ఇంటి బయట మెక్డీల్లో గట్ట తినేసి సరిపోతారు. 2 ప్యాకెట్లు అవసరం లేదు. మిల్క్ మిస్ట్ ఎందుకు? ఇది చీజ్. ఎంత చీజ్ నువ్వేమైనా పేజాలు చేస్తావు ఇంట్లో? ఎప్పుడైనా పేజా చేస్తావు? నాకు పేజా చీజ్ అది ఎప్పుడు కాదు. ఈ ప్రపంచంలో ఎవరి వల్ల అవ్వదని తెలిసి నాకు, కానీ మన ఆడియన్స్ కు సజెషన్ ఇస్తున్నారు. ఏంటంటే ఎక్కడికి షాపింగ్ వెళ్ళినా కానీ వెనకాల మనం బద్దకించి వెనకాల ఉండకుండా మనమే ముందెళ్ళి మనమే చేద్దాం కదా షాపింగ్. అమ్మాయిలకి అసలు ఇవ్వద్దు, ఛాన్స్ ఇవ్వద్దు అంతే. వాళ్ళకి మన జోబులు ఖాళీ చేసుకుంటాం మనం ఛాన్స్ ఇచ్చామంటే. అది మీకు ఇచ్చే సజెషన్ ఇదే. నేను కూడా అదే ఫాలో చేయడానికి ట్రై చేస్తాను. ఇంతటితో మన డిమార్ట్ బ్లాగ్ అయిపోయింది. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఫన్నీగా మాతో పాటు మీరు కూడా నవ్వుకోవడం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి.